ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ప్రతి మనిషి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని అనుకుంటాడు, కానీ అందరూ ఆ పొజిషన్కు చేరుకోలేరు. ఇప్పుడు నా లైఫ్ సంతోషంగానే ఉంది కదా అని అనుకుంటారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. కానీ సక్సెస్ అయిన వారిని చూసి తాము ఎందుకు ఇలా మిగిలిపోయామని గిల్టీగా ఫీల్ అవుతారు. వారు పొందిన గౌరవాన్ని తాము ఎందుకు పొందలేమని బాధపడిపోతారు. అటువంటివి మనకు ఎదురు కావద్దు అంటే మన విజయానికి అడ్డు ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. అవి ఏమిటంటే వాయిదా వేయడం. చిన్న చిన్న అలవాట్లే జీవితంలో ఒక స్థాయిలో నిలబెడతాయి. అవి ఎప్పటి పని అప్పుడే చేయడం మన సక్సెస్కు కారణమవుతుంది. మన జీవితంలో లక్ష్యంను చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ఆలస్యం చేయడం, వాయిదా వేయడం వంటివి చేస్తే సమయం మించిపోతుంది, పని చేయలేక వెనుకబడిపోతాం. రెండవది క్రమశిక్షణ. జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే మనం చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం. ఇటువంటి స్థిరమైన ప్రయత్నాలు లేకపోవడం వల్ల మన స్కిల్స్ను అడ్డుకుంటాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల మన పనిలో నైపుణ్యం పొందడంలో ఆలస్యం అవుతుంది. తోటి వారికి పోటీ ఇవ్వకపోవచ్చు. మనం ఎంచుకున్న లక్ష్యానికి దూరంగా అయిపోతాము. అందుకే క్రమశిక్షణ తప్పనిసరి. మూడవది నెగిటివ్ మైండ్ సెట్. తమ గురించి తాము నెగిటివ్గా మాట్లాడుకోవడం, మన శక్తి సామర్థ్యాల గురించి అనుమానం పెంచుకోవడం, తన గురించి తాను తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కూడా ఎదగకుండా అవుతాము. కాబట్టి నెగిటివ్ మైండ్ సెట్ని వదిలేయాలి. బాధ్యతగా ఉండకపోవడం. జీవితంలో బాధ్యతలు లేకుండా గాలికి తిరిగే వాళ్లకు జీవితం సక్సెస్ రుచిని చూపించదు. మొహమాటం ఉండకూడదు. సమయపాలన లేకపోవడం. సమయం మళ్ళీ తిరిగి రాదని తెలుసు, అయినా సమయాన్ని వృధా చేస్తాము. అసలు పనులు వదిలేసి అవసరం లేని పనులను చేస్తుంటాము. కాబట్టి సమయపాలన తప్పకుండా ఉండాలి. జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అందులో ఫెయిల్ అవుతామేమో అని మనసులో భయపడుతుంటే ఏ విధంగా జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా భయాన్ని వదలాలి. భయాన్ని వదిలితేనే విజయం దరి చేరుతుంది. ఏ పనైనా చేయగా ఒకసారి విజయం లభిస్తుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.